తులసీదాస్ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు స్వామి హనుమతోటి. రామాయణ రచన చేసేటప్పుడు, రామచరితమానస్ రాసేటప్పుడు ఏ ఏ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయా ఘట్టం దగ్గర మళ్ళీ హనుమకి చదివి వినిపిస్తూ ఉండేవారు. హనుమ అంతా చదివి సరేనంటుండేవారు. అబ్బో ఎన్ని చమత్కారాలు, వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని విశేషాలు జరిగాయో తులసీదాస్ గారికి హనుమకి. అంతటి గొప్ప అనుబంధం. అందుకే హనుమ గురించి తులసీదాస్ గారు ఏవి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు. రామచరితమానస్ అంత గొప్ప గ్రంథం. తులసీదాస్ గారిని అనుగ్రహించారు మహానుభావుడు స్వామి హనుమ. అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు. వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి. అందులో సమర్థ రామదాసు గారిగా వచ్చారు ఒకప్పుడు. నారాయణ అన్నది ఆయన యొక్క అసలు పేరు. ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ ఆ పిల్లవాడు విశేషమైనటువంటి రామభక్తి తత్పరుడయ్యాడు. పెళ్లి నిశ్చయం చేశారు. పిల్లవాడిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. పురోహితుడు ఇక జీలకర్ర బెల్లం పెట్టించడం కోసమని సుముహూర్త సావధాన సులగ్నే సావధాన అంటున్నాడు. పెళ్లి కొడుక్కి ఇంకోలా వినపడింది, సావధాన సావధాన. ఇలాగే అందరూ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు, లంపటంలోకి వెళ్ళిపోతున్నావు. ఇక నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు. నా మాట విను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా సుముహూర్తం రాలేదు, తొందరపడు అన్నట్టుగా వినపడింది. సావధాన సావధాన అన్నది జాగ్రత్త పడు అన్నట్టు వినపడింది ఆ నారాయణ అన్న పిల్లవాడికి. అంతే హనుమ యొక్క అనుగ్రహం ఆవేశించింది. హనుమదవతారం అంటారు సమర్థ రామదాస్ గారు. ఒక్కసారి పెళ్లి మంటపంలోంచి 10 దూకులు దూకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గోదావరిలో దూకేశారు. దూకేసి గోదావరి నదినంతటినీ కూడా ఈది ఆవలిగొడ్డుకు వెళ్ళిపోయి 10 రోజులు ఆగకుండా నడిచి వెళ్ళిపోయారు అరణ్యంలో. వెళ్ళిపోయి గోదావరి నందిని అనేటటువంటి 2 నదుల యొక్క సంగమ స్థానంలో కూర్చుని నిరంతర రామధ్యానం చేస్తుండేవారు. అంత రామధ్యానం చేసి రామదాసు అని పేరు పొందారు. ఒకప్పుడు బదరీ వెళ్ళారు వారు. బదరీ వెళ్ళి ఆనాడు దేశంలో ఉన్నటువంటి అధార్మికమైన విషయాలు చూసి వ్యగ్రత చెంది ఒక జలకూపమునందు శరీర పరిత్యాగం చేస్తానని నిర్ణయించుకున్నారు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నీ వలన ధర్మం నిలబడాలి. నువ్వు శరీర పరిత్యాగం చేస్తే ఎలా? నువ్వు సమర్థుడవు ధర్మం నిలబెట్టడానికి. నీ వలన ఒక వ్యక్తి ధర్మాన్ని నిలబెట్టేవాడు తయారవుతాడు. అందుకే సమర్థ రామదాస్ అన్న పేరుతో లోకంలో వ్యవహరించమన్నారు. సమర్థ రామదాస్ అని పేరు మార్చుకుని హిమాలయ పర్వతాల నుంచి వస్తుంటే ఆయనకి హనుమత్ సాక్షాత్కారమైంది. సమర్థ రామదాసు గారికి దీక్ష ఎవరిచ్చారు అంటే స్వయంగా హనుమ ఇచ్చారు. ఆయనకి జపమాల, కమండలం, అలాగే కృష్ణాజినం, ఆ దీక్షా వస్త్రాలు, వీటన్నిటినీ కూడా స్వామి హనుమయే అనుగ్రహించారు. ధర్మ సంస్థాపన కోసమని సమర్థ రామదాసు గారు కోదండాన్ని, బాణాన్ని పట్టుకు తిరుగుతుండేవారు. ఒకప్పుడు ఆయన వేదాంత బోధ చేస్తుంటే గోదావరి తీరంలో కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఆయన్ని విమర్శించారు. నువ్వేమో వేదాంత బోధ, పట్టుకున్నది ధనస్సా, చేతిలో బాణమా, ఈ వేదాంతం సత్యమా, ధనస్సు బాణం సత్యమా? వేదాంతం చెప్పేవాడికి ధనస్సు బాణం ఎందుకురా? బహుశా ఈయనకి బాణం ఎక్కువ పెట్టడం కూడా చేత కాదనుకుంటాను, ఉత్తిన అలా బటుకు తిరుగుతున్నాడు అన్నారు. వెంటనే ఆయన బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షుల గుంపులో ఒక పక్షిని కొట్టారు. ఆ పక్షికి తగిలేది కింద పడిపోయింది, ప్రాణం వదిలేసింది. మళ్ళీ వెంటనే ఈ బ్రాహ్మణులు అందరూ అన్నారు, కట్టుకున్నవి దీక్షావస్త్రాలు, పక్షిని కొట్టాడు ఏ కారణం లేకుండా, ఇటువంటి వాడికి వేదాంత బోధ చేసే అధికారం ఎక్కడుందన్నారు. వెంటనే ఆయన గోదావరిలో నీళ్లు కమండలంలో ఉన్నాయి, ఆ కమండలంలో నీళ్లు తీసి రామనామం చెప్తూ పక్షి మీద తెల్లారు. అది రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. సమర్థ, అందుకే ఆయన పేరు ముందు బిరుదువాక్యం. ఆయన అఘటనాఘటన సమర్థుడు. అంతటి హనుమదవతారంగా వచ్చి మొత్తం దేశమంతటా కూడా ప్రచారం చేశారు. గుండెల్లో రాముడు, శరీరంలో హనుమ, అది ఆయన నినాదం. అందుకే ప్రతి చోట వ్యాయామ పాఠశాలలు పెట్టారు. వ్యాయామశాలలు పెట్టి అందరూ కూడా వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని, గుండెల నిండా రామభక్తిని పెంపొందించుకోండి, ధర్మ సంస్థాపన చెయ్యండి. ఊరూరా సమర్థ రామదాసు గారి ప్రబోధమే. అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు. అటువంటి సమర్థ రామదాసు గారు ఒకానొకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు. వెడితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలె పట్టారు. శివాజీ వచ్చి ఓ కాగితం చుట్టేని జోలులో పడేశాడు. రామదాసు గారు తీసి చదివారు.
చదివేటప్పటికి తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది. నేను దీక్ష తీసుకున్నవాణ్ణి, నాకెందుకయా, నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు, కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చారు. అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం. శ్వేతాశ్వం కాషాయ వస్త్రంతో, ఆయన తెల్లగుర్రం మీద ఎక్కి కాషాయ పతాకం పట్టుకుని ఎడుతుండేవాడు. అటువంటి మహానుభావుడు. ఒకప్పుడు శివాజీ సమర్థ రామదాస్ గారి దర్శనానికి వెళ్ళారు. వెడితే సమర్థ రామదాస్ గారు ఆయనకి ప్రసాదం ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదం చూసుకో అన్నారు. ఇంటికి వెళ్ళి విప్పారు. విప్పితే అందులో ఒక మూటలో మట్టి ఉంది, ఒక మూటలో గులకరాళ్ళు ఉన్నాయి, ఒక మూటలో గుర్రపు లద్ది ఉంది, ఒక మూటలో కొబ్బరికాయ ఉంది. ఇంతటి శివాజీ తెల్లబోయాడు. ఏమిటి ప్రసాదం, ఎందుకు ఇచ్చారు గురువు గారని. మహాతల్లులు ఈ లోకంలో బిడ్డల్ని కన్న తల్లులు భారతదేశంలో ఎంత గొప్ప వాళ్ళని తయారు చేశారో. వెంటనే ఆ తల్లి వచ్చింది, జీజీబాయి వచ్చి ఆవిడంది, సమర్థ రామదాసు గారు ఏదైనా ఇచ్చారు అంటే అది ఉత్తినైపోయేది కాదు. ఎందుకు ఇచ్చారో తెలుసా? మహానుభావుడు ఆయన మట్టి ఇచ్చారు అంటే నువ్వు భూపతివికా, రాజ్య పరిపాలన చెయ్యి ధార్మికంగా అని ఇచ్చారు. ఆయన గులకరాళ్ళు ఇచ్చారు, కొండల మీద కోటలు కట్టమని ఆదేశం. గుర్రపు లద్దెనిచ్చారు అంటే ఆశ్విక దళాలని ఎక్కువగా పెంచుకోమని అర్థం. కొబ్బరికాయ ఇచ్చారు, మనసులో మధుర మధురంగా ఉండి పైకి చాలా గంభీరంగా కఠినంగా ఉండు, అప్పుడు కానీ వ్యవస్థ అదుపులో ఉండదని నీకు చెప్తున్నారు. ఈ 4 సందేశాలు నీకు చెప్పడానికి 4 రకాల ప్రసాదం ఇచ్చారని చెప్పారు. సమర్థ రామదాసు గారు చిట్ట చివర రామచంద్రమూర్తి యొక్క నామం చెప్తూ ఆయన రామచంద్రమూర్తి యొక్క మూర్తి పాదముల మీద తలపెట్టి శరీరాన్ని విడిచిపెట్టారు. హనుమయే ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు సమర్థ రామదాసుగా వచ్చారు. ఎందరూ పొందారండి హనుమత్ సాక్షాత్కారం. ద్వైతమతావలంబకులు మహానుభావులు. రాఘవేంద్ర స్వామి వారు హనుమ యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. ఆయన్ని చిన్నతనంలో వెంకటనాథుడు అని పిలుస్తుండేవారు. ఆయన కటిక పేదరికం అనుభవించారు. శిష్యులందరికీ కూడా వేదాంత పాఠం చెప్పి దొరికినదేదో అది తినేవారు. ఆయన చరిత్ర గురించి చెప్తూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు. మరి భార్య గారికిట ఒక్కటే చీర ఉండేదిట. ఆ చీర సగభాగం కట్టుకునేవారట, సగభాగం తడిపి ఆరేసేవారట. అవతలది ఆరితే ఆ ముక్క కట్టుకుని ఈ ముక్క ఆరేసుకునేవారట ఆవిడ. అయినా సరే దరిద్రాన్ని పక్కన పెట్టి భర్త గారిని అనుగమించినటువంటి మహాపతివ్రత. అటువంటి తల్లి, ఒక్కగానొక్క కొడుకు. శిష్యులకి వేదాంత పాఠం చెప్పి దొరికితే తినడం, లేకపోతే ఉపవాసం. అటువంటి వారు ఒకసారి ఒక చోటికి శుభకార్యానికి వెడితే ఆయన్ని పిలిచి గంధం తీయమన్నారు వచ్చిన అతిథులందరికీ గంధం పెట్టడానికి. సూక్త పఠనము అని ఒక మాట ఉంది లోకంలో. పరమభక్తితో సూక్తాన్ని పఠిస్తే సూక్తాధిదేవత అనుగ్రహిస్తుంది. ఆయన అగ్ని సూక్తం చదువుతూ గంధం తీశారు. తీస్తే ఆ గంధం అందరూ బొట్టు పెట్టుకున్నారు. ఒళ్ళు మంటలు వచ్చేసింది వచ్చిన అతిథులకి. ఎక్కడది ఈ గంధం, ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు. ఆ యజమాని అడిగాడు రాఘవేంద్ర స్వామిని, ఎందుకు ఇలా మంటలు వస్తున్నప్పటికి ఇంకా వెంకటనాథుడు ఆయన పేరు, ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు. నేను అగ్ని సూక్త పఠనం చేస్తూ ఈ గంధం తీశాను అన్నారు. ఏమిటి, అగ్ని సూక్తం చదువుతూ నువ్వు గంధం తీస్తే ఒళ్ళు మంటలు వచ్చిందా? నువ్వు వరుణ సూక్తం చదివితే చల్లబడుతుందా అన్నారు. చల్లబడుతుందన్నారు. ఏది వరుణ సూక్తంతో తీయన్నారు. ఆయన వరుణ సూక్తం చదువుతూ గంధం తీశారు. ఆ గంధం పెట్టుకుంటే అందరికీ ఒళ్ళు చల్లగా అయిపోయింది. అంతటి మహానుభావుడు. సుధీంద్ర స్వాముల వారిని వారి గురువు గారి ఆజ్ఞ మేరకి అకస్మాత్తుగా వారు సన్యాసాశ్రమం తీసుకుని రాఘవేంద్రుడు అన్న పేరుతో ఆ ద్వైత మఠాధిపతులు అయ్యారు. వారు మన ఆంధ్రదేశంలో మంత్రాలయం దగ్గరే హనుమ గురించి జపం చేస్తే పంచముఖాలతో ఆంజనేయ స్వామి ఆయనకి ప్రత్యక్షం అయ్యారు. పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసన చేసిన మహాపురుషుడు. ప్రహ్లాదుడి యొక్క అంశలో వచ్చాడు అంటారు రాఘవేంద్ర స్వామి. ఎంతమంది హనుమత్ సాక్షాత్కారం పొందారండి. అంతటి మహానుభావుడు. అటువంటి హనుమ లోకంలో ఎవరికి ఏది ఇవ్వలేనిదన్నది లేదు. ఆయన ఎవరికి ఏ కోరిక ఉండనివ్వండి, కోరిక ఉండకుండా ఉండడం అన్నది సాధ్యం కాదు. కోరిక ఉంటుంది కానీ అది ధార్మికమై ఉండాలి. ధార్మికమైన కోరిక అయి ఉండి కోరిక కానిది. ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. నాకు పెళ్ళవ్వాలి,
అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారు అనుకోండి, తప్పు కాదు, ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి. నాకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, అది తప్పు కాదు, ఆ కోరిక ఉండాలి. నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా అన్నం తినాలి, తప్పు కాదు, అన్నం తినాలి. అలాగే నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టేయాలి, తప్పు కాదు, ఆ కోరిక ఉండాలి మనిషికి. ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పండుతావో అటువంటి కోరి కూడా కోరని వాడే అవుతాడు. అటువంటి కోరికలు ఉండాలి. ఆ కోరిక తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది. పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు. అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం. అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు, కలగకపోవచ్చు, ఎందుకంటే స్వరభేదం ఉంటుంది. కానీ అది శ్లోక రూప మంత్రం. అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు. హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం, ఈ శ్లోకం చెప్తూ హనుమకి 108 మాటలు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని, పువ్వులతో కాని, అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి. కాగితం మీద గుచ్చడం, పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు. వక్కలు 108 ఓ డబ్బాలో పట్టుకెళ్ళి, ఖాళీ డబ్బా పట్టుకెళ్ళి ఈ ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అండం. ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం. 108 ఇందులో వక్కలు అందులోకి వచ్చాయంటే 108 ప్రదక్షిణాలు అయిపోయి మళ్ళీ వక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం. హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట. అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే, హనుమానంజనాసు నో వాయుపుత్రో మహాబల అకస్మాతా గతోత్పాతం నాశయాసు నమోస్తుతే, ఆ శ్లోకం చెప్పాలి. అకస్మాత్తుగా రోగం వచ్చింది, స్వామి నన్ను కాపాడండి, ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి. హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు. అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ, ప్రదక్షిణం అంటే గబగబ నడవకూడదు, అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి. అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ 2 శ్లోకాలని అవసరాన్ని పట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని దాని అర్థం. ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది. 2, ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా, అంటే నా ఉద్దేశం గొంతెమ్మ కోరికలు అని కాదు, నేను అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలి అన్న కోరిక కాదు. ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు. అది పెద్దలు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. అందుకే అంతటి మహానుభావుడైన అటువంటి హనుమ చాలా తొందరగా ప్రీతి పొందేది దేనికి అంటే రామనామం చెప్పడం చేత. మీరు రోజు రామనామం వ్రాయడం అలవాటు చేసుకున్న, రామనామాన్ని కీర్తించిన, రామనామం పలికిన పరమ ప్రసన్నుడైపోతారు. మరి ఈ మాట నేను చెప్పినప్పుడు రామనామం చెయ్యొద్దు మనం? ఇవాళ ఉపన్యాసం పూర్తి చేసేటప్పుడు కూడా ఒక్కసారి రామనామం చేసి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. కాబట్టి నేను మకుటాన్ని అంటాను, మీ అందరూ, నేను చరణాన్ని అంటాను, మీ అందరూ మకుటాన్ని అనండి. మకుటం అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము, 3 మాటలు రామనామాన్ని పలికినట్టు అవుతుంది. నేను చరణం చెప్తుంటాను, మీరు అనండి చక్కగా. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, దారి నుండి గనడచు వారికి తోడు నీడే రామనామము, కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము,
పాలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము. నేను ఈ సందర్భంలో మీకు ఇవాళ ఎందుకు రామనామం తప్పకుండా చెప్పాలి అన్నదానికి ఒక విశేషం చెప్తాను. ఇవాల్టి తిథి ఏమిటి? త్రయోదశి. త్రయోదశి ఏ నెలలో వచ్చింది? మార్గశీర్ష మాసంలో వచ్చింది. మార్గశీర్ష మాసం శుక్లపక్షంలో త్రయోదశితో కూడుకున్నటువంటి తిథి. ఈ త్రయోదశి తిథికి హనుమకి చాలా దగ్గర సంబంధం. త్రయోదశి నాడే సీతమ్మ దర్శనమైంది హనుమకంటారు. రెండోది, త్రయోదశికి అంత శక్తి, హనుమతో సంబంధం ఎందుకు వచ్చాయో తెలుసా? దానికి ఒక పెద్ద కారణం ఉంది. అసలు త్రయోదశి తిథికి హనుమకి అంత దగ్గరి సంబంధం ఎందుకు వచ్చిందో, ఇవాళ రామనామం మనం ఎందుకు చెప్పి తీరాలో, ఈ రహస్యం ఏమిటో, అసలు ఉపాసనలో ఆయనకి ఏ ఏ పళ్ళు నైవేద్యం పెట్టాలో, ఆయన పూజ ఎలా చేస్తారో, ఈ విశేషాలను గురించి, ఆయన దవడల వైభవం గురించి రేపటి రోజున నా చేత స్వామి హనుమ పలికించుకాక. శిష్యులందరూ పాతాళగంగా స్నానానికి వెళ్ళారు. శంకరాచార్యులు వారు ఒక్కరూ కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ఈ కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తి శంకరుల యొక్క కంఠాన్ని దునిమైపోయాడు. పద్మపాదాచార్యుల వారు, శంకరాచార్యుల వారి నలుగురు శిష్యులలో ఒకరు, వారికి నృసింహ మంత్రోపాసన ఉంది. ఆ నరసింహస్వామి ఒకానొకప్పుడు అశరీరి అయి వరమిచ్చారు పద్మపాదాచార్యులు. అదంతా చాలా పెద్ద కథ. ఆ పద్మపాదాచార్యుల వారికి వరమిస్తూ నృసింహస్వామి ఒక మాట అన్నారు, అవసరమైనప్పుడు నిన్ను ఆవహిస్తూ ఉంటాను అన్నారు. తన గురువు గారికి ఏదో ప్రమాదం వాటిల్లుతోందని అనుమానం వచ్చింది పద్మపాదాచార్యుల వారికి. నరసింహస్వామిని స్మరించారు, ఆవహించారు. పాతాళగంగ దగ్గరున్నటువంటి పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకులో వచ్చేశారు కొండ మీదకి. వచ్చి శంకరాచార్యుల వారి మీదకి కత్తెత్తుతున్నటువంటి కాపాలికుడి యొక్క శిరస్సు ఖండించేశారు. నరసింహస్వామి పద్మపాదులను ఆవహించి ఖండించేయగానే ఆ గడబిడకి ఒక్కసారి శంకర భగవత్పాదులు కళ్ళు తెరిచారు. చేతిలో కత్తి పట్టుకుని పద్మపాదులు కనిపెట్టారు. ఆయన వెంటనే అంతర్ముఖులై ఒక మాట అడిగారు, నీకు నరసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు. ఉన్నది అన్నారు. వెంటనే శంకరాచార్యులు వారు లేచి నరసింహావతారాన్ని స్తోత్రం చేశారు ఆ కొండ మీద. శంకర భగవత్పాదుల్ని 2-3 పర్యాయాలు రక్షించినది, సశరీరంగా ఉంచేటట్టుగా చేసినది నరసింహావతారం. అటువంటి నృసింహుడు ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాడు. ఎక్కడున్నాడో తెలుసా మీకు? వృద్ధమల్లికార్జునుడు ఎదురుగుండా నరసింహస్వామి విరాజమానుడై ఉంటాడు. ఇప్పటికీ ఆయనకి పూజ జరుగుతుంది. మల్లికార్జున క్షేత్రంలో నరసింహస్వామి వారికి అంత పూజకి కారణం శంకర భగవత్పాదుల్ని నృసింహస్వామి కాపాడడమే. శంకర భగవత్పాదులకి ఆ క్షేత్రంతో స్పర్శ ఉంది. అలాగే శివాజీ మహారాజ్, ఆయన మహానుభావుడు, ఈ దేశానికి 2 గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి. ఒకటి, గోవులను రక్షించాడు. గోవధ యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవుల్ని కాపాడినవాడు శివాజీ. అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే. యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా, వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి 5వ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్. అంతటి మహానుభావుడు. సమర్థరామదాసు గారు ఆయన గురువు. అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి, ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. హడిలిపోయారు మంత్రులు, సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమైంది.
ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు, ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనపడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో. పెద్ద వృక్షం, ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మామిడి వృక్షం, పక్కన వేప చెట్టు, ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లయ్యి. అక్కడే కిందకి దిగి కుడిపక్కకి తిరిగితే శివాజీ మహారాజు ఇలా మోకాళ్ళ మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది. సామ్రాజ్య స్థాపన చేసిన శివాజీ, అద్వైత సంప్రదాయజ్ఞులైనటువంటి శంకర భగవత్పాదులు, వీరశైవానికి సంబంధించినటువంటి ఎందరో పెద్దలు, అక్క మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనపడుతుంది. అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థలవృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన అమ్మవారిది, ఆవిడది ఆ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది. ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుత్తుతో కప్పుకొని ఉంటుంది. ఓ చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని, ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ అక్క మహాదేవి ఒకానొకప్పుడు ఆ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది. మహాసౌందర్య రాశి, మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది ఆమె. తండ్రి పేరు నిర్మల శెట్టి, తల్లి పేరు సుమతి. ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ్ని. ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభువు. అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి. ఆయన జైనుడు, ఆయన శైవమతావలంబకుడు కాడు. ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్ళి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈమెమో శివభక్తురాలు, ఆయనేమో జైనుడు, శివార్చన లేకపోతే ఈమె బతకలేదు, కాబట్టి మేము పిల్లనివ్వమన్నారు. పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు. తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా, ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు, ఎదిరించలేనని. ప్రభువుని పిలిపించండి, నేను మాట్లాడతానంది ఆవిడ. ప్రభువు వచ్చాడు, ఆమె బయటికి వచ్చింది. ఆమె అందచందాలు చూసి నిరుత్తరుడైపోయాడు ప్రభువు. ఆమె అంది, నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహం ఆడతాను, జైనుడిగా ఉన్నంతకాలం వివాహం చేసుకోను. నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు, శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకుని శివభక్తి యందు తాదాత్మ్యత పొందు. శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను. నీకు అనుమానమైతే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను, ఎక్కడికైనా వెళ్ళిపోతానని, నీ అంతఃపురానికే వచ్చి ఉంటాను. కానీ ఒక్క నియమం, ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు, నన్ను తాకకూడదు. నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యథేచ్ఛగా వెళ్ళిపోతాను. మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు, శివభక్తి గురించి తెలుసుకోలేదు. జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు. తమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెని కౌగిలించుకున్నాడు. దుర్మార్గుడా, నేను నియమం పెట్టిన శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్ట నీ ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త్రయ్యి ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన కబరీబంధాన్ని విప్పి ఆ కొప్పు వెంట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది. నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించిన తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు. ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తల్లి, ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు. యథేచ్ఛగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత బయలుదేరి సతారా వచ్చారు. ఆఖరికి సమర్థ రామదాసు గారు వచ్చేసిన ప్రదేశం సతారా వచ్చి, నిన్న మనం చెప్పుకున్నామే కృష్ణ వేణి రెండు సంగమిస్తాయి. ఆ సంగమించేటటువంటి స్థలం దగ్గర మాహులి అని గ్రామంలో అక్కడ ఉండిపోయారు. అక్కడ పర్ణశాల నిర్మించుకొని ప్రతిరోజు అక్కడ స్నానం చేస్తూ అక్కడే జపం చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు.
ఆ కాలమునందే మహానుభావుడు శివాజీ మహారాజ్ జన్మించారు. జీజీబాయి ఆయన తల్లి, షహాజీ భోన్స్లే ఆయన తండ్రి. ఆ జీజీబాయి పరదేవతని గొప్ప ఆరాధన చేసింది. అమ్మా, ఎక్కడ చూసినా అకృత్యాలే, ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా సనాతన ధర్మాన్ని అణిచివేయడమే. ఇటువంటి స్థితిలో ఈ ధర్మాన్ని కాపాడడానికి ఒక కుమారుణ్ణి నాకు కటాక్షించమని ప్రార్థన చేసింది. కొన్ని సంవత్సరాలుగా భర్త వేరొక చోట కొలువు చేస్తున్నాడు. ఆయన వచ్చాడు. ఆ రోజున రాత్రి పడుకున్నారు. పడుకుంటే ఒక సిద్ధ పురుషుడు ఒకడు కల్లో కనపడి ఎదురుగుండా వచ్చి నిలబడినట్లుగా అనిపించింది ఆ షహాజీ భోన్స్లేకి. వెంటనే ఆయన ముక్కు పుటాలకి ఏదో సువాసన తగిలింది, విభూతిలాగా. ఆయన కళ్ళు తెరిచి చూశాడు, లేవలేకపోయాడు. బంగారు రంగులో మెరిసిపోతున్నాడు ఒక యోగి. చేతిలో మామిడి పండు పట్టుకొని, నీ భార్య సనాతన ధర్మ పరిరక్షణ చెయ్యగలిగిన తేజోమూర్తి అయిన కుమారుడు కావాలని అడుగుతోంది. ఈ పండు పట్టుకెళ్ళి నీ భార్యకి అని చేతిలో పెట్టాడు. ఆయన అట్లాగే చిత్తరువులో ఉండిపోయాడు షహాజీ భోన్స్లే. ఆ వచ్చిన వ్యక్తి అంతర్ధానమైపోయాడు. ఆయన పండు పట్టుకొచ్చి జీజీబాయికి ఇచ్చాడు. ఇప్పుడే నాకు పరమశివుడు కల్లో కనపడి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నేనే అవతారం ఎత్తి నీ కడుపున పుడుతున్నానని నాకు కలలో చెప్పాడండి అంది. ఆ మామిడి పండు తింది. తర్వాత శివాజీ మహారాజ్ వాళ్ళ కడుపున పుట్టాడు. పుట్టిన తరువాత ఎంతో కాలం సమర్థరామదాసు గారిని కలుసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఇద్దరు కలుసుకోవాల. చిట్ట చివరికి శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉండగా ఒక రోజున శివాజీ మహారాజ్కి సమర్థరామదాసు గారి దర్శనమైంది. ఆయన దగ్గరికి తీసుకున్నారు. తీసుకుని తదనంతర కాలంలో శివాజీకి సమర్థ రామదాసు గారు చేసినటువంటి మార్గదర్శనం అత్యద్భుతం. నేను కేవలం శివాజీ మహారాజు సమర్థ రామదాసు గారు వాళ్ళిద్దరి యొక్క అనుబంధం గురించి మాట్లాడాలనుకోండి, అది కనీసం 7 రోజులు నేను మాట్లాడాలి. అందుకని నేను అంతవరకే ఆ వాక్యాన్ని అని వదిలిపెట్టేస్తున్నాను. అంత స్ఫూర్తి ప్రదాత. నిజంగా ఎట్లా యుద్ధం చెయ్యాలో, ఎట్లా మళ్ళీ సనాతన ధర్మ పరిరక్షణ కొరకు సామ్రాజ్య స్థాపన చెయ్యాలో నిరంతర ప్రబోధం చేశారు. ఆఖరికి ఒకసారి శివాజీ మహారాజ్ ఆయన దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి బయలుదేరే ముందే నమస్కారం చేశాడు. గురువుగారు ప్రసాదం ఇచ్చి పంపిస్తారు కదూ, అందుకని ఆయన ఏం చేశారంటే అక్కడ ఉన్న గులకరాళ్ళు కొన్ని తీసి ఓ గుడ్డలో వేశారు, కాస్త మట్టి తీసి అందులో వేశారు, ఓ కొబ్బరికాయ తీసి అందులో వేశారు. వేసి గుర్రపు లెద్దె, అక్కడ ఉన్న గుర్రం లెద్దె వేసింది, ఆ లెద్దె తీసి ఆ గుడ్డలో వేసి మూట కట్టి శివాజీ ఇదిగో ప్రసాదం అని ఇచ్చారు. ఆయన ఆశ్చర్యపోయారు, ఏమిటి ప్రసాదం అని. పట్టుకుని వెళ్ళిపోయాడు. సతారా 7 కోటలు కదూ, తోరణ, రాయగడ, సింహగడ, పురందర, ప్రతాప్గఢ్, ఇవన్నీ కూడా వరుస 7 కోటలు శివాజీ మహారాజ్ గొరిల్లా యుద్ధాలు చేసి స్వాధీనం చేసుకున్నాడు. ప్రతి కోట స్వాధీనంలో వెనక సమర్థరామదాస్ గారి యొక్క అభయహస్తం, ఆశీర్వచనం, మార్గనిర్దేశనం, వ్యూహరచన ఉన్నాయి. కాబట్టి ఆ కోటలన్నింటినీ కూడా గెలిచాడు. ఇంటికి పట్టుకెళ్ళి తల్లికి చూపించాడు. అమ్మ, ఏమిటమ్మా ఇది గురువుగారు ప్రసాదం అని ఇచ్చారు అన్నాడు. తల్లి చూసింది, నీకు అర్థం కాలేదు. ఆయన మట్టినిచ్చారు. మట్టినిచ్చారు అనడానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఈ రాజ్యానికి ప్రభువు కావాలి అని, రాజ్య పరిపాలన చెయ్యాలి. కొబ్బరికాయ ఇచ్చారు. కొబ్బరికాయ పైకి కఠినంగా ఉంటుంది, లోపల తీయ కొబ్బరి ఉంటుంది. రాజు పైకి కఠినంగా ఉండాలి, మనసు లోపల పరమ మృదువుగా ఉండాలి. అట్లా ఉండమని చెప్పారు. గుర్రపు లెద్దిచ్చారు. అంటే నువ్వు యుద్ధం మైదాన ప్రాంతానికి వచ్చి చెయ్యవద్దు. నువ్వు వైరిపక్షం వాళ్ళ యొక్క సైన్య సంఖ్యతో పోల్చుకుంటే వాళ్లతో సమానంగా సైన్యాన్ని సమీకరించి యుద్ధం చెయ్యలేవు. అందుకని గుర్రపు దండు పెంచుకొని సతారా 7 కోటలు నిర్మాణం చేసి ఆ కోటలలో ఉండి గొరిల్లా యుద్ధం చేసి శత్రువులను మట్టుపెట్టు, ఆశ్విక దళాన్ని పెంపొందించుకోమని చెప్పడానికి నీకు గుర్రపు లద్దె ఇచ్చారు.
ఇక మహానుభావుడు ఇవన్నీ నీకు ఇవ్వడానికి కారణం కేవలంగా నీకు పరిపాలన చెయ్యడం విషయంలో నువ్వు ఎలా ఉండాలో సూచించడం కోసమే నీకు ఈ పదార్థాలు ఇచ్చారని తల్లి చెప్తే ఆశ్చర్యపోయారు. అకస్మాత్తుగా ఒక రోజున శివాజీ మహారాజ్ సతారా కోటలో ఉండగా సమర్థ రామదాసు గారు భవతి భిక్షాం దేహి అంటూ కోట ముందు నుంచి వెళ్ళిపోతున్నారు. పరుగున శివాజీ బయటికి వచ్చాడు. ఏమిస్తావని అడిగారు. వెంటనే పత్రం తెప్పించి పత్రం ఒకటి రాసి జోలిలో పడేశాడు. తీసి చదివారు ఏమిటని. శివాజీ మహారాజు స్థాపించినటువంటి సామ్రాజ్యాన్నంతటినీ కూడా సమర్థ రామదాసు గారికి ఇచ్చేస్తున్నట్లుగా, దానం చేస్తున్నట్టుగా పత్రం రాసి జోలిలో వేసేశాడు శివాజీ. వేసిస్తే ఆయన అన్నారు, నేను సన్యాసిని, నాకు రాజ్యం ఎందుకు, నువ్వే రాజప్రతినిధిగా పరిపాలించు, మామూలుగా కాదు, ముహూర్తాన్ని నిర్ణయం చేస్తున్నాను. నువ్వు పట్టాభిషేకం చేసుకుని గొడుగు కింద కూర్చుని ఛత్రపతి అన్న బిరుదుతో రాజ్య పరిపాలన చెయ్యాలి. ఆ పట్టాభిషేకం కూడా కాశీలో వారణాసి విశ్వనాథుని యొక్క పూజా మందిరంలో ప్రధాన అర్చకుడు ఆయన వచ్చి చెయ్యాలని నియమం పెట్టారు. ఆయన వచ్చి పట్టాభిషేకం చేశారు. ఆయన వచ్చి పట్టాభిషేకం చేసిన తర్వాత చాపల్లన్న గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ శ్రీరామ ఉత్సవాలు చేస్తూ, అక్కడ జపం చేస్తూ, అక్కడ శ్రీరామాయణం చదువుకుంటూ అంతర్ముఖులై సమర్థ రామదాసు గారు అక్కడ ఉంటుండేవారు. ఈ సతారా పక్కన ఉన్న సజ్జన్గఢ్ కోటలో శివాజీ మహారాజు ఉంటుండేవారు ఎక్కువ. శివాజీకి ప్రతాప్గఢ్ కోట చాలా ఇష్టం. సతారాలోనే ఆయన ఎక్కువ ఉండేవాడు. అదే సతారా వైభవం. ధర్మ పరిరక్షణ అక్కడ ప్రారంభమైంది. జడత్వం విరిగిపోవడానికి అది కేంద్రమైంది. సమర్థ రామదాసు గారు అక్కడే ఉన్నారు. అక్కడే సంగమంలో స్నానం చేసి అక్కడే చాలా కాలం ఉండిపోయారు. అక్కడే శివాజీని వృద్ధిలోకి తీసుకొచ్చారు. అంత గొప్పవాణ్ణి చేశారు. ఒకప్పుడు కోట కట్టిస్తూ శివాజీ కించిత్ అహంకారం పొందాడు. ఎదురుగుండా చూశాడు, వేల మంది సైనికులు, ఇంతమందికి అన్నం పెడుతున్నాను, జీతం ఇస్తున్నాను, ఇన్ని కోటలు కడుతున్నాను, ఇంత సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాను, బలవత్తరమైనటువంటి శత్రువుకు ఎదురు తిరిగి గుండెల్లో నిద్రపోతున్నాను, నా అంతటి వాణ్ణి నేను అనుకున్నాడు. అనుకున్న ఉత్తర క్షణం పక్కన సమర్థ రామదాసు గారు కనబడ్డాడు. గురువుగారు ఎక్కడి నుంచి వచ్చారని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. సమర్థ రామదాసు గారు ఆశీర్వచనం చేసి లేపి, ఏమి గురువుగారు ఇలా వచ్చారు అన్నారు. అంటే శివాజీ నాదొక చిన్న కోరిక, తీరుస్తావా అన్నారు. తప్పకుండా తీరుస్తాను అన్నాడు. ఏమీ లేదు, అదిగో అక్కడ ఉంది చూసావా బండరాయి, దానిని నీ సైనికులతో పగలకొట్టించు అన్నాడు. ఇంత చిన్న కోరిక అనుకుని శివాజీ సైనికుల్ని పిలిచి ఆ బండరాయి పగలగొట్టమన్నాడు. సుత్తులతో పగలగొట్టారు. అంత పెద్ద బండరాయి మధ్యలో ఒక చిన్న కన్న ఉండి అందులో నీళ్లుండి నీళ్లలో కప్ప ఉంది. ఆ కప్ప ఎగిరి బయటికి దూకేసింది. శివాజీ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. సమర్థ రామదాస్ గారు అన్నారు, ఎక్కడా కన్నం కనపడని ఈ పెద్ద బండరాతిలో చిన్న కన్నంలో కప్పని ఉంచి నీళ్లు ఉంచి దాన్ని పోషిస్తున్నవాడు ఎవరో, వాడే వీళ్ళందరికీ కూడా అన్నం పెడుతున్నాడు, నువ్వు కాదు అన్నాడు. శివాజీ కాళ్ళ మీద పడిపోయాడు, గురువుగారి కాళ్ళ మీద. గురువుగారు, నాకు అర్థమైంది మీరు ఎందుకు వచ్చారు. జీవితంలో ఇంకెప్పుడు నేను గర్వం అన్న మాటకి తావివ్వను అని ప్రమాణం చేశాడు. రాజ్యము నాకు అక్కర్లేదు, నువ్వే పరిపాలించు, కానీ ఇక నుంచి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నా ప్రతినిధిగా పరిపాలన చెయ్యి అని కాషాయ వస్త్రాన్ని తీసి ఇచ్చి, ఇదే ఇక పైన నీకు పతాకం అన్నారు. అందుకే శివాజీ మహారాజ్ పతాకం కాషాయ పతాకం. సమర్థ రామదాసు గారు ఇచ్చిన పతాకం ఆ పతాకం. అట్లా రాజ్య పరిపాలన చేశారు. ఆయనకి ఒక కోరిక ఉండిపోయింది సమర్థ రామదాసు గారికి. తంజావూరులో మూర్తుల్ని బాగా చేస్తారని అక్కడి నుంచి రామ లక్ష్మణ సీత హనుమల యొక్క మూర్తుల్ని తెప్పించుకోవాలనుకునేవారు. శివాజీకి ఒక కోరిక ఉండిపోయింది. గురువు గారు చాపల్ గ్రామానికి వెళ్ళిపోయారు. నాకు రోజు గురువు గారిని చూడాలని ఉంది, రోజు కాసేపు గురువు గారి దగ్గర కూర్చోవాలని ఉంది. కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, దూరంలో ఉన్నారు. ఎట్లాగైనా గురువుగారిని తీసుకురావాలని సతారా పక్కన ఉన్న సజ్జన్గఢ్ కోట అయితే విశేషమైన అందాలకి ఆటపట్టు. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా కనపడుతుంది. అంత గొప్ప సూర్యప్రకాశం. అసలు ఆ మెట్లెక్కి మీరు ఆ సజ్జన్గఢ్ కోటలోకి వెడుతుంటే ఆ లోయలు, ఆ ప్రకృతి, ఆ అందం ఎవరికీ వర్ణించడానికి సరిపో
సరిపోదు. నేను మీకు దాని గురించి చెప్పాలంటే త్రికరణ శుద్ధిగా ఇందులో 0.001% అబద్ధం లేకుండా చెప్పాలంటే, కార్యక్రమాలు ఒప్పుకున్నాను కానీ లేకపోతే ఈ క్షణం ఇక్కడి నుంచి లేచి నాకు విమానం ఎక్కి పూణే వెళ్ళి సజ్జన్గఢ్ కోటకి వెళ్ళాలని ఉంది. అంత గొప్ప కోట, అంత ప్రకృతి అందాలకు ఆట పట్టదు. అటువంటి సజ్జన్గఢ్లో ఈ సమర్థరామదాసు గారిని తీసుకొచ్చి ఉంచాడు. శిష్యుడంత గొప్పవాడయ్యాడు. సనాతన ధర్మానికి పరిరక్షణగా రాజ్యం ఏర్పడింది, అన్ని కోటలు ఏర్పడ్డాయి, ప్రజల్లో స్ఫూర్తి వచ్చింది, చైతన్యం వచ్చింది. ఎంతో సంతోషంగా ఉన్నారు సమర్థరామదాసు గారు.